దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము మన ఆత్మీయమైన జీవితమునకు గొప్ప మేల్కొల్పై ఉన్నది. నిజమే, దేవుడు పాపుల మనవి ఆలకించడు. మరి అలా అయితే మేమందరము పాపులమే గదా, మా మనవి దేవుడు ఆలకించడా అంటే, దేవుడు ఆలకించడానికి దానికి తగినటువంటి విధానాలు, హేతువులు, చెబుతున్న మాటలలో ఉన్న సత్యమును మనము గ్రహించాలి. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల అప్పుడు వాని మనవి దేవుడు ఆలకిస్తాడు. పాపి మనవి దేవుడు ఆలకించడు అంటానికి ప్రాముఖ్యముగా తన పాపమును తన హృదయములో ఉంచుకుని పైకి భక్తి కలిగిన వానిగా ప్రార్థనలు చేస్తారు. కొందరు తాము పాపులమన్న సంగతిని కూడా వివేచింపక దేవునితో మాట్లాడుటకు త్వరపడతారు. అయితే మనకు దేవునికి అడ్డముగా వచ్చిన మన పాపము విషయమై మనము గుర్తించక దాని విషయమై పశ్చాత్తాపపడక మన ధర్మము చొప్పున మన ఆసక్తి కొలది, మన బాధ కొలది దేవునితో మాట్లాడతాం. అయితే దేవుడు ఆ ప్రార్థన చేయక మునుపు నీవు దేవునికి వ్యతిరేకముగా ఏ ప్రవర్తనైతే ప్రవర్తించున్నావో, ఏ అపరాధము పాపమైతే చేసి ఉన్నావో దాని విషయమై ముందు తేల్చుకో, పశ్చాత్తాపపడమని హితవు నేర్పుతున్నాడు. అప్పుడు ఆ పాపము విషయమై పశ్చాత్తాపపడగా దేవుడు క్షమించి వారి మనవి ఆలకించడానికి ఇష్టపడతాడు. అయితే అనేకులు అవేవి గుర్తించక గమనించకుండానే దేవుని సన్నిధిని తమ ప్రార్థనలు గంటల తరబడి లేదా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నారు. కనుకనే వారి ప్రార్థన దేవుడు ఆలకింపకయున్నాడు అన్న వాస్తవము యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1 మరియు 2 వచనముల వాక్యము. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు అన్న వాక్యము తేట తెల్లమవుతున్నది. కనుక దైవ భయమును, భక్తిని కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ మన ప్రార్థనా విన్నపములు దేవునికి తెలియపరిచి ఆయన కృపాశీర్వాదములు పొందుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము చేత మమ్మను ఎప్పటికప్పుడు సంస్కరిస్తున్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకించే విషయంలో నీవు కలిగి ఉన్నటువంటి ప్రత్యేక దృష్టిని బట్టి వాక్యము ద్వారా మాకు అనేక సంగతులను బయలుపరుచున్నావు ప్రభువా. అయ్యా, మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే దానికి తగిన కారణం ఏమిటో నీ వాక్యము చేత మాకు బయలుపరుచున్నావు ప్రభువా. అపరాధులము, దోషులము, పాపులమైన మమ్మల్ని క్షమించండి. మేము చేసిన ప్రతి విధమైన అపరాధ నేరములను క్షమించి మా ప్రార్థన అంగీకరించి మేలు చేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నాయన దైవజనులుగా మేము చేస్తున్న ప్రార్థన మేలుకర్మగాను సహాయకర్మగా ఉండినట్లు మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకునండి. ఆత్మీయ మానసిక వ్యధలను, వ్యాధి రోగాలను అనుభవిస్తున్న బిడ్డలను కూడా మీరు కనికరించి కృప చూపి అందరినీ కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.